షేర్లింగంపల్లిలో ఉన్న కానామెట్లో ఈ మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పి రెండోసారి ఫండ్స్ రేజ్ చేశారు ఇటు అరకెపూడి గాంధీ అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క ఇటు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినా సరే ఈ మైనార్టీలని మాత్రం ఓటుగా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ 2000 గజాలకు సంబంధించిన ఇష్యూ ఎప్పటి నుంచి నడుస్తుంది? అంటే 2023లో కూడా దీనికి శంకుస్థాపన జరిగింది, మొన్న 2025లో ఇదే శిలాఫలకం వేశారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే మైనారిటీ సోదరులు వాళ్ళకి మభ్యపెట్టిని వాళ్ళని ఏదో ఒక మాయమాటలు వాళ్ళకి చెప్పి, ఒకటేమో మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఒకటి చెప్తారు, ఇంకోటేమో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని చెప్పి ఒకటి చెప్తారు. అండ్ ఇంకోటి వాళ్ళు వచ్చి మైనారిటీ సోదరులు మాకు కడతారా లేకపోతే మల్టీపర్పస్ అని చెప్పారు సార్ మీరు గాంధీ గారు, మరి ఇదేంటి సార్ పరిస్థితి అని వాళ్ళు గట్టిగా అడిగినప్పుడు వాళ్ళతో పాటు మీటింగ్లో కూర్చొని వాళ్ళతో ఏం చెప్తారంటే, లేదు మీకే చెందిద్ది అని చెప్పి వాళ్ళతో చెప్పి అప్పటికప్పుడు ఈ బోరు వెళ్ళేయటము, లేదంటే ఆ గుంతలలో అడవుడి చేసి ఇప్పుడు రేపో ఎల్లుండో మేము కడతామని చెప్పి ఇవన్నీ ఎట్లా అంటే, గాంధీ ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ ఓటర్లని మభ్యపెట్టడానికి వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పి ఇప్పటికైనా ఎట్లా అంటే వాళ్ళు మైనారిటీ సోదరులకి ఇది చాలా ఉపయోగపడే ఫంక్షన్ హాల్. లేదు మల్టీపర్పస్గా నువ్వు కట్టాలనుకుంటే మల్టీపర్పస్ కట్టినా కూడా అందరికి ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే అది కట్టకుండా ఏం చేయకుండా దాన్ని అట్లనే పెట్టి అట్లనే దాన్ని రోజు వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఇది ఎట్లా ఏ నెక్స్ట్ టైము గాంధీని ప్రజలు ఎట్లన్నా కూడా వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లన్నా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి. అండ్ గాంధీకి కూడా వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ప్రజలు, షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయనకి బుద్ధి గ్యారంటీ, చెప్పు దెబ్బతోని కొట్టినట్టు ఆయనకి డెఫినెట్గా బుద్ధి చెప్తారు. బట్ ఇకనైనా ఆయన తెలుసుకొని ఈ మైనారిటీ ఈ ఫంక్షన్ హాల్ ఏదైతుందో దీన్ని ప్రారంభిస్తే అందరి ప్రజలకి హ్యాపీ. సో బీఆర్ఎస్ తరపు నుంచి మేము అందరం కూడా ఒకటే డిమాండ్ ఏంటంటే, నువ్వు చేసిన శంకుస్థాపనలు, నువ్వు చేసిన ఏదైతే శిలాపలకాలు ఉన్నాయో, మొన్నటిదాకా ఒక శిలాపలకం ఉండే, ఇప్పుడు దాన్ని ఎత్తుకుదామంటే కూడా దొరకలేదు, మొన్న దాన్ని బలగొట్టారు. ఇప్పుడు ఇంకోటి రీసెంట్గా 4 నెలల క్రితం 10వ నెలలో దీన్ని చూడొచ్చు మీరు. ఆ 10వ నెలలో మళ్ళీ దానికి ఒక హడావుడి, మళ్ళీ 150 మంది రావటము, దాని మీద ఫోటోలు దిగటం, పలాంది మేము చేస్తాను అని చెప్పి ఇది చేసి కూడా 4 నెలలు అవుతుంది. 4 నెలలు అయిన తర్వాత 4 నెలలు అయిన నెక్స్ట్ రోజు అంటే ఆ నిధులు ఎట్టుపోతున్నాయి అనేది ఎవరికి తెలియదు. సో ఇకనైనా కళ్ళు తెరుచుకొని ప్రజలకి మంచి చేస్తే అందరికి కూడా మంచిది. ఓకే, మీరు చెప్పండి నవత గారు. అంటే పూర్తిగా ఈ నిధులు రెండోసారి కేటాయించడం, అంటే ఇంతకుముందు ₹1,00,00,000 మళ్ళీ 1,50,00,000 అంటున్నారు. ఇలా ప్రతిసారి చేయడమే తప్ప మైనార్టీలకు చేసింది ఏమీ లేదు అని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? షేర్లింగంపల్లిలో ఈ ఎమ్మెల్యే మైనారిటీలను ఓట్ల కోసమే ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఈరోజు షేర్లింగంపల్లిలో ఈ వర్గాలకు నేను చేసిన అని చెప్పేసి పబ్లిక్గా వచ్చి అది పెట్టమని చెప్పండి, డిస్కషన్ పెట్టమని చెప్పి మేము అందరం రెడీగా ఉంటాం. ఏ వర్గానికి కూడా పని చేయలేదు. పాపం వాళ్ళన్న గరీబోళ్ళకి ఫంక్షన్ హాల్ అవుతుంది కదా, మనం సహకరిద్దాము అని చెప్పేసి చూస్తే 7 సంవత్సరాల నుంచి వాళ్ళకి మాయమాటలు చెప్పి మభ్య పెడుతున్నారు. 2028లో హామీ ఇచ్చిండు, 23 వరకు శిలాఫలకం లేదు. 23 ఎలక్షన్ రాగానే మైనారిటీలు అందరు గట్టిగా అడగంగానే లేదు మీకు మైనారిటీ ఫంక్షన్ హాల్ కడుతున్నా, ఇగో ఇదే మీకు పేపర్ అని చెప్పి కలెక్టర్ గారు పేపర్ చూపించి ఇక్కడ తీసుకొచ్చి శిలాఫలకం పెట్టిండు ఎంపీ లాట్స్ తోటి అని చెప్పి. కానీ ఆ శిలాఫలకం ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్యే గారు గెలిచిండు, ఆ శిలాఫలకం అట్లనే ఉంది. దాని తర్వాత మళ్ళీ 2025లో 4 నెలల క్రితం మళ్ళీ ఇంకొక శిలాఫలకం పెట్టారు. మరి ఆ పాత శిలాఫలకంని ఎటుపోయిందో కనిపిస్తలేదు, అది కొత్తది ఇక్కడ ఉంది. దాంట్లో కూడా సేమ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అని ఇక్కడ ఉంటుంది. ఆయన ఫేస్బుక్లో ఆయన ప్రజలకు చెప్పేది మాత్రం మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్తారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది మైనారిటీ ఫంక్షన్ హాలా మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా? ఓకే, ఒకవేళ మైనారిటీ ఫంక్షన్ హాల్ అయితే మీరు ఇమీడియట్గా దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలి. మేము మా మైనారిటీ సోదరులకు ఇన్ని రోజుల నుంచి నష్టపోతున్నారు. దగ్గర 7 సంవత్సరాల నుంచి మీరు మా ఫంక్షన్ హాల్ కట్టకుండా ఉంటే ఎన్ని లక్షల పైసలు మా మైనారిటీ సోదరులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా బయట ప్రైవేట్ వాళ్ళకి కట్టుకుంటా ఈ గరీబోళ్ళు అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, మాకు మైనారిటీ ఫంక్షన్ హాల్ మా మైనారిటీల కోసం ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏదైతే నువ్వు ఇప్పుడు కార్తిక్ చెప్పినట్టు మైనారిటీలకు గట్టిస్తే ఓకే కట్టించండి, లేదు మల్టీపర్పస్ ఫంక్షన్ హాలా అది క్లారిటీ ఇవ్వండి. కానీ
అమాయకులైన మైనారిటీలను మీరు ఇక్కడ శిలాఫలక మల్టీపర్పస్ హాల్, ఇక్కడేమో మైనారిటీ ఫంక్షన్, ఇట్లా మోసం చేయకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తూ అన్ని వర్గాలను కూడా ఏకం కావాలి. ఇట్లాంటి ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే ఎలక్షన్ టైంలో ఇప్పుడు రాబోయేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మీరు సందట్లో సడేమియాలాగా మళ్ళీ వస్తూనే ఉంటాడు కండ వేసుకొని. ఇక ఈసారి కండ వేసుకోవట్లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో తెలియదు కాబట్టి ఏ కండ వేసుకోకుండా వస్తాడు. కాబట్టి నేనంటే ఈ మాయ మాటలు దొంగ మాటలు చెప్పే ఎమ్మెల్యేని నమ్మకండి. వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ పనులు మైనారిటీలను క్షేమంగా చూసేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే. కాబట్టి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటాము. ఈ ఫంక్షన్ హాల్ కట్టించే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ, మేము రాబోయే మా గవర్నమెంట్ వస్తే ఫంక్షన్ హాల్ కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, మీరేం చెప్తారు? అంటే ఈ ఫంక్షన్ హాల్ గురించి అంటే పూర్తిగా 8 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలి అని అంటారు? మీరేం కోరుకుంటున్నారు? చూడండి, మనకు 2023లో ఈ శిలాపలకం వేసినప్పుడు ఇదే స్థలంలో అప్పుడు ఇదే ఎమ్మెల్యే, అప్పుడు ఇదే మేయర్, అప్పుడు ఇదే డిప్యూటీ మేయర్, అందరూ కూడా అప్పుడున్న కార్పొరేటర్ కూడా ఇప్పుడు కూడా కార్పొరేటరే ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఒకటే పనికి 2 సార్లు శిలాపలకం వేసినట్టే వాళ్ళ విఘ్నతకు వదిలిపెడదాం. ఆ రోజు వేసినప్పుడు శిలాపలకంలో ₹1,00,00,000 నిధులతో ఈ మైనార్టీ ఫంక్షన్ హాల్ కడుతున్నామని చెప్పారు. ఆ శిలాపలకం మీద కూడా ఫౌండేషన్ 1 crore ఉంది. మరి ఇప్పుడు వేసినటువంటిది 3 నెలల కింద వేసిన దాని మీద 1.6845 ఉంది. అంటే 68.5% నిధులు పెంచారు ఒకటే పనికి. మరి అది ఎట్లా పెరిగిందో ఎందుకు పెరిగిందో మరి వాళ్ళే చెప్పాలి. మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మనం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలకు 2,200 కోట్ల నిధులు మైనార్టీ సంక్షేమం కోసం కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు మైనార్టీస్ అభ్యున్నతి కోసము స్కీమ్స్ పెట్టి అమలు చేయడం జరిగింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఒక దళిద్రం పట్టినట్టు ప్రజలకి వాళ్ళ దురదృష్టం ప్రకారం కట్టిస్తా అన్నటువంటి మైనార్టీ ఫంక్షన్ హాల్ కూడా కమిటీ హాల్ కూడా కట్టియకుండా ఇప్పుడు కొత్త శిలాపలకం వేసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అంటారు. నేను ఒకటే అడుగుతున్నాను అరకపూడి గాంధీ గారిని, మీరు ఎలక్షన్స్ ముందు మైనార్టీస్కి ఫంక్షన్ హాల్ కట్టిస్తా అని చెప్పి మీరు ఓట్లు వేసుకుంది నిజం కాదా? మరి అది నిజమైతే మరి మీరు అన్న మాటకి ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి. మీరు మల్టీపర్పస్ హాల్ ఫంక్షన్లకు కడుతురా, మైనార్టీలకు కడుతురా, ఏది కట్టినా తొందరగా కడితే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని నీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎలక్షన్ ముందు శిలాపలకం వేసి ఫౌండేషన్ స్టోన్స్ వేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి మళ్ళీ 1.68% నిధులు హైప్ చేసి మరి ఫౌండేషన్ స్టోన్ వేసుకొని మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు వేసుకుందామన్నటువంటి దురాలోచనని పక్కకు పెట్టండి. ఇక ప్రజలు గ్రహించిరు, నేను గుర్తుపట్టిర్రు. నువ్వు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీలు ఉసరవెల్లి రంగులు మార్చినట్టు జెండా కండువలు మారుస్తున్నావు. అది గ్రహించిన ప్రజలు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు. ఇకనైనా నువ్వు నీ పద్ధతి మార్చుకొని ఏదైతే వాగ్దానం చేసినావో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఇక్కడ కమిటీ హాల్ కట్టించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో చూసారు కదా, మొత్తానికి ఇక్కడ శిలాఫలకాలు వేయడం అంటే పూర్తిగా అంటే డబ్బుల్ని వృధా చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ జేబులు నింపుకుంటున్నారు నాయకులు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇది 2023లో ఇది మైనారిటీ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి ఇక్కడ వేయడం, మళ్ళీ ఇంతకు ముందు చూసినట్టుగా అది 2025లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇదే 2025 గజాల భూమి, దీంట్లో మల్టీ లెవెల్ దీనికి సంబంధించిన ఫంక్షన్ హాలా లేకపోతే మైనారిటీ ఫంక్షన్ హాలా, అదొక క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. అదేవిధంగా ఏదైతే మాట్లాడుకుంటున్నా అంటే మైనారిటీలను ఇటు వాడుకుంటున్నారు అరకెపూడి గాంధీ అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇటు ఒక క్లారిటీ ఇవ్వాలి ఇటు అరకెపూడి గాంధీ అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకత్వం ఆశిస్తుంది. అదేవిధంగా మైనారిటీలు కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ ఒక మల్టీ లెవెల్ కావచ్చు, లేకపోతే మైనారిటీలకు సంబంధించింది కావచ్చు, ఒక మంచి ఫంక్షన్ హాల్ వస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆశిస్తున్నారు. కెమెరామెన్ నీరజ్తో హారిక, హైదరాబాద్.